అండ్ ఈరోజు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో స్పాంజీ దోశ వేసుకుందాం. ముందుగా ఒక గ్లాసు మినపప్పు, అదే గ్లాసుతో 3 గ్లాసులు కోటా బియ్యం వేసి నానబెట్టుకుని, అరకప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు అటుకులు 2 సెపరేట్గా నానబెట్టుకుని, 2 స్పూన్లు మెంతులు కూడా నానబెట్టి 5-6 అవర్స్ నానిన తర్వాత మెత్తగా చేసుకుని మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి దోశ వేసుకొని, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, బీట్రూట్, క్యారెట్ తురుము కూడా వేసుకొని, పచ్చిమిర్చి కూడా వేసి ఇప్పుడు 2 వైపులా తిప్పి తీసుకుంటే మన స్పాంజీ దోశ రెడీ అవుతుంది. ఇప్పుడు దీనికి కాంబినేషన్లో అల్లం చట్నీ చేసుకుందాం. ముందుగా చిన్నగా కట్ చేసిన అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా చింతపండు, 1 కప్పు బెల్లం తీసుకొని పాన్లో అన్నీ వేయించి తీసుకొని, అదే పాన్లో పోపు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టి, ఇప్పుడు మిక్సీలో చేసిన చట్నీలోని పోపు వేసుకొని తీసుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.